అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు నేను జిఎస్టీ రిజిస్ట్రేషను ఎవరు తీసుకోవాలి, టర్నోవర్లు ఎంత ఉండాలి అది చెప్పాను నా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేయాలంటే మనం ఇదివరలో సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ చుట్టూ తిరిగో, సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళ చుట్టూ తిరిగో ఇలా మనకేమీ అవసరం లేదు. ఒకే ఒక అథారిటీ, దట్ ఈజ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కస్టమ్స్ అథారిటీ, వీళ్ళది ఒక వెబ్సైట్ ఉందండి. జిఎస్టీ పోర్టల్ అంటారు దాన్ని. ఆ పోర్టల్లో ఆన్లైన్లో మనం బిజినెస్ స్టార్ట్ చేయదలుచుకున్నా ఈ జిఎస్టీకి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చు అంటే ఎగ్జెంప్టెడ్ వాళ్ళు అప్లై చేసుకోకర్లేదు, ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పినట్లుగా. సో ఇక్కడ ఎవరికైనా జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి అనుకునే వాళ్ళు మీకు కొన్ని డాక్యుమెంట్స్ అవసరం అయితే, ఒకటి మీ రెసిడెన్స్ ప్రూఫ్, అంటే మీరు ఏ ప్రెమిసెస్లో అయితే బిజినెస్ పెట్టదలుచుకున్నారో ఆ ప్రెమిసెస్ యొక్క ప్రూఫ్, రెంటల్ అగ్రిమెంట్ కానీ లేదా మీ ఓన్ అయితే మీ ఓన్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్ కానీ, రిజిస్ట్రేషను, మున్సిపల్ ట్యాక్సెస్ పేమెంట్ రిసీట్స్ లేదా కరెంటు బిల్లు ఇలాంటివి ఉంటాయి కదా అవి. అది నేను ప్రెమిసెస్ గురించి చెప్పాను. వచ్చేసి ఆ బిజినెస్ స్టార్ట్ చేసేటువంటి వ్యక్తులు ఒకవేళ కంపెనీ కనుక అయి ఉంటే రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, వాళ్ళ దగ్గర తెచ్చుకున్నటువంటి సర్టిఫికేటు, తర్వాత అందులో పనిచేసేటువంటి డైరెక్టర్లందరి తాలూకు ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఎందుకంటే ఈ రెండింటి బేస్ తోటి, ఈ నెంబర్ల బేస్ తోటే జిఎస్టీ నెంబర్ వస్తుంది మీకు. అలాగే ఫర్మ్ అంటే కంపెనీ కావచ్చు, పార్ట్నర్షిప్ కంపెనీ కావచ్చు, దానికి సంబంధించిన పాన్ కార్డు, ఇవన్నీ కావాలి. తర్వాత ఒక బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేశారో ఆ అకౌంట్ నెంబర్ కావాలి వాళ్ళకి. సో ఇలా మినిమం డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే, అలాగే అక్కడ పనిచేసేటువంటి డైరెక్టర్లు అయితే డైరెక్టర్లు, మేనేజింగ్ పార్ట్నర్ అయితే మేనేజింగ్ పార్ట్నరు, మిగతా పార్ట్నర్స్ వాళ్ళందరి తాలూకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వాళ్ళ తాలూకు ఆధార్ కార్డు, పాన్ నెంబరు, ఈ డాక్యుమెంట్స్ తోటి మనం జిఎస్టీ పోర్టల్లో రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకోగానే ఆటోమేటిక్గా జిఎస్టీ రిజిస్ట్రేషన్ జనరేట్ అయిపోయి మీకు వితిన్ ది స్టిపులేటెడ్ టైం తెలియజేయబడుతుంది. ఎప్పుడన్నా ఒకసారి మీకు జిఎస్టీ ఆఫీసర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో వాళ్ళే మీకు ఫోన్ చేసి